తెలుగుదేశం కూటమి చేతిలోకి వెళ్ళిన తర్వాత జరుగుతున్నటువంటి దమనకాండకు వ్యతిరేకంగా మొట్టమొదటి తిరుగుబాటుదారుడు తమ్ముడు విజయానంద రెడ్డి. మొట్టమొదట ప్రతిఘటించినటువంటి వ్యక్తి విజయానంద రెడ్డి. విపరీతమైన నిర్బంధాలున్నా నాకు తెలిసి 10 సార్లు పోలీసులు హెచ్చరికలు చేసిన ఏమాత్రము వెరవకుండా కార్యకర్తలందరినీ కూడా కథన రంగంలోకి దింపినటువంటి మొదటి వ్యక్తి అనుమానమే లేదు. కార్యకర్తలకి క్రమశిక్షణని, నిబద్ధతని, అందరము ఒక్కటిగా ఉండాలన్నటువంటి సంకల్పాన్ని మరే నియోజకవర్గంలో లేనంతగా సుశిక్షితంగా నడుపుతున్న కార్యదర్శుడు విజయానంద రెడ్డి గారు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు, ఈ సభ ఒక రాజకీయ సభగా కనపడటం లేదు అని. ఒక యూనివర్సిటీ సెమినార్ జరిపినట్టు జరుగుతున్నారు. ఇంత క్రమశిక్షణ మొదటి నుంచి ఆఖరి వరకు ఏ ఒక్క చోట ప్రతి ఒక్కరు కూడా ప్రసంగాల్ని వినటానికి ఉత్సుకత చూపడం అన్నది చాలా అరుదైన విషయం. చిత్తూరు కల్చర్కే భిన్నమైనటువంటి విషయం. 40 ఏళ్లుగా మీటింగుల్లో పాల్గొన్నటువంటి ఎంత క్రమశిక్షణగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడపడానికి తమ్ముడు కృషి చేస్తున్నారు అనడానికి ఉదాహరణ. రాష్ట్రంలోనే పార్టీ కమిటీల నిర్మాణంతో పాటు డిజిటలైజేషన్ 2 కంప్లీట్ చేసినటువంటి మొదటి నియోజకవర్గం కూడా చిత్తూరే కావడం చాలా చాలా ఆనందించారు. ఈరోజు ఈ సభ కేవలం మన జిల్లాకు కాదు కదా, మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి సభ. సభ అంటే పార్టీ కార్యకర్తల సమావేశం, ఇలా జరుపుకోవాలి అని ఒక సందేశాన్ని, సంకేతాన్ని మీ అందరినీ కూడా, ఒక విజయానంద రెడ్డి గారు ఒక్కరే నడపలేరు. మీ అందరి సహకారం లేకపోతే, మీ సమిష్టి కృషి లేకపోతే, మీరందరూ తనకు మద్దతు ఇవ్వకపోతే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేయటం సుసాధ్యము. మీ అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను. ఈనాటి నుంచి ఎన్నికలు జరిగేంత వరకు ఈ కమిటీలు వేయకముందే చిత్తూరు టౌన్లో ఏ చిన్న ఆందోళన జరిగినా అత్యద్భుతంగా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హాజరయ్యారు. రేపటి నుంచి ఇలాంటి ఆందోళన ఏదైనా జరిగితే మన ప్రత్యర్థి గుండెల్లో నిద్రపోయే విధంగా, దడదడలాడించే విధంగా మొత్తం ఈ వేలాది మంతా కూడా రోడ్ల మీదకి రావాలి. కార్యకర్తలు అంటే కేవలం జిందాబాదులు చప్పట్లు కొట్టడానికే కాదు, మీరందరూ మంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాడేటువంటి ఫైటర్స్ గా మారాలని. ఈరోజు మనకు అవసరం ఫైటర్స్. ఈ అకృత్యాలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు, దహనకాండలకి వ్యతిరేకంగా పోరాడవలసినటువంటి బాధ్యత ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే తీసుకున్నది. ఈ రాష్ట్రంలో మరే పార్టీ కూడా
ముందుకు రావటం లేదు. మనందరి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక మహానాయకుడు మన దండగా ఉన్నాడు. ఎక్కడా కూడా ఏ ఒక్క చోట కూడా ఏ మాత్రము రాజీ పడకుండా మనల్ని అత్యంత దారుణంగా ఓటమి పాలైన 3 నెలల్లోనే పెద్ద ఎత్తున పోరాటాల నిలయంగా వేదికగా మార్చినటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నాయకుడి కింద పనిచేస్తున్నటువంటి మనం ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఏదైతే పిలుపుస్తున్నారో ఇస్తారో చంద్రబాబు కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల మనమందరము కూడా మరింత కఠినమైనటువంటి నిర్ణయాలతో పోరాటాలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున మీకందరికీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణని, ఇంత ఓటమి పాలైన జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే లక్షలాది మంది ఎలా బయటికి రాగలుగుతున్నారు, జయధ్వానాలు చేస్తున్నారు, జేజేలు పలుకుతున్నారు అంటే మనం చెప్పిన పని ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి, చేసే పరిస్థితి లేదు కాబట్టి, మన ఎమ్మెల్యేలంతా దోపిడీ దొంగలుగా మారిపోయినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి ఒక కొత్త పల్లవి ఎత్తుకున్నాడు. మొన్న పొద్దున చంద్రబాబు తత్వానికి భిన్నమైనటువంటి పత్రికా సమావేశం. ఈ 1.5 సంవత్సరాల కాలంలో కూటమి నాయకులతో ఏ రోజు కూడా సమిష్టిగా సమావేశమే చేయనటువంటి వ్యక్తి ఆత్మరక్షణలో పడిపోయి మిగతా ఇద్దరిని కూడా పిలుచుకొని భంగపడి 3 పార్టీలు కలిసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి? ఇక విధానాల మీద జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటాలకు మనము సమాధానం ఇవ్వలేము అన్న భయంతో జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకగా ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈనాడు ఇక్కడ వేల మంది మనమందరం కూడా గుమికూడి ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళము ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి అంశం ఇది. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను మోసేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమం 10 రోజుల ముందు సిబిఐ ఏ నివేదిక అయితే కోర్టుకు సమర్పించిందో 1.5 సంవత్సరాలకు పూర్వం చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదంలో లడ్డూల్లో నెయ్యికి బదులుగా ఆవు కొవ్వు కలిపారు అని ప్రకటన ఇచ్చినారు. ఒక్కసారిగా హిందూ ప్రపంచమంతా కూడా బీటిల్లింది, భయపడింది, ఆందోళన చెందింది. సుప్రీంకోర్టే దేశ అత్యున్నత న్యాయస్థానమే చంద్రబాబు గారు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీరు నిర్ధారణ చేసుకోకుండా ఇలా మాట్లాడటం తప్పు అని హెచ్చరించి సుప్రీంకోర్టే సిబిఐ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసింది. సంవత్సర కాలం ఆ సిట్ దర్యాప్తు చేసింది. కొన్ని వందల మందిని దాదాపు 8 రాష్ట్రాలలో అన్ని రకాలుగా విచారణ చేసినారు. కానీ ఈ సంవత్సర కాలంగా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి, మనమందరము కేవలం జేజేలు పలకటానికే కాదు, మనం మన నాయకుడి యొక్క చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి, ఆయన నియమించినటువంటి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో నెయ్యికి బదులుగా ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపినారు అన్నటువంటి ప్రచారమే చేస్తూ వచ్చినాడు. 15 రోజుల ముందు సిట్ తన నివేదికనిస్తే ఎక్కడా కూడా ఆ నివేదికలో
ఆవు కొమ్ము, పంది కొమ్ము, చేప నూనె అన్నటువంటి పదార్థాలు కలపలేదు. ఎన్డీడీబీ గాని ఎన్డీఆర్ఐ గాని ఈ విచారణలో మేము తెలుసుకున్నది అలాంటి పదార్థాలను కలపలేదు. అలాగే రెండవ అంశం, ఏదైతే కల్తీ జరిగిందో పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ తో తయారు చేయబడ్డాయో లడ్లు, ఆ నేరంలో రాజకీయ నాయకులకు ఏ రకమైనటువంటి ప్రమేయము లేనే లేదు. జగన్మోహన్ రెడ్డికి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి అధ్యక్షులకు గాని దీంతో ప్రమేయం లేదని, కొంతమంది అవినీతి అధికారులు ఆ పాల టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గా నియమింపబడ్డటువంటి వాళ్ళు ఆ కల్తీ నెయ్యిని సరఫరా చేసినటువంటి డైరీ సంస్థలైన సరఫరాదారులు వీళ్ళు ముగ్గురు కుమ్మక్కై ఈ కల్తీ జరిగింది అని సిట్ తన నివేదికలో చెప్పింది. ఇక్కడెక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా పేర్కొనడం. దాదాపు 32 మంది దీనికి బాధ్యులు అని, వీళ్ళు నేరస్తులని ఓ 10 మంది దాకా అరెస్టు చేసి జైల్లో కూడా పెట్టింది. మీరు మరొక విషయం మీకు క్లారిఫై చేస్తున్నాను నేను ఈ సందర్భంగా. చంద్రబాబు నాయుడు రోజు ఏ అబద్ధాలైతే చెప్తున్నాడు, ఇప్పుడు ఏ పాల ఉత్పత్తిదారులు నెయ్యిని సరఫరా చేశారో, ఎవరినైతే నిందితులుగా సిట్ పేర్కొన్నదో అందులో 2 చంద్రబాబు మొత్తం హయామంతా వాళ్లే సరఫరాదారులు. ఆ కల్తీ నెయ్యిని సరఫరా చేసింది 2014 నుంచి 19 వరకు 80% పైగా సరఫరా చేసింది వాళ్లే. ప్రీమియర్ డైరీ అన్నటువంటి సంస్థే 80% పైగా సరఫరా చేసింది. అదే ప్రీమియర్ సంస్థ ఇప్పుడు కూడా నేరస్తుడిగా మిగిలింది. సిట్ సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం 14 నుంచి 19 వరకు కాకుండా 19 నుంచి 24 వరకు మాత్రమే దర్యాప్తు చేసింది. ఇక్కడున్న ఈ వేలాది మంది నా తమ్ముళ్ళని, చెల్లెమ్మల్ని నేను కోరుకుంటున్నా, చిత్తూరు నగరం అంతా ప్రతిధ్వనించే విధంగా సిబిఐ ఎంక్వైరీని దమ్ముంటే చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు సిబిఐ ఎంక్వైరీని వేయించమని చెప్పండి. అప్పుడు ఆ కాలంలో కూడా ఇదే రకమైనటువంటి నెయ్యి సరఫరా జరిగింది అన్నటువంటి వాస్తవం బయటికి వస్తుంది. మొన్న మీరు చూసుంటారు వాళ్ళ పత్రికా సమావేశంలో పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూలను అయోధ్య రామ మందిరానికి 1,00,000 లడ్డూలు సరఫరా చేశారు. నేను పొరపాటున 4 రోజుల క్రితం ఆయన మాట్లాడిన మాట వాళ్ళ శాసనసభ సమావేశంలో. దీనికి ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం ఉంది? నేను పొరపాటున మాట్లాడినానని మాట్లాడిన మనిషి నిన్న మళ్ళీ చంద్రబాబు గారితో కలిసి కూర్చొని ఆ 1,00,000 లడ్లను పంది కొమ్ము, ఆవు కొమ్ముతో పంపించి అపవిత్రం చేశారు రామ మందిరాన్ని అని. దీనికి చాలా స్పష్టంగా సంవత్సర కాలంగా నేను సమాధానం ఇస్తూనే ఉన్నాను. ఆ 1,00,000 లడ్లను సరఫరా చేయటానికి వాడినటువంటి నెయ్యి బాంబేకి సంబంధించిన అమిత్ షా శిష్యుడైనటువంటి సౌరభ్ బోరా అనేటువంటి వ్యక్తి 30 లక్షల రూపాయల ఖరీదు చేసేటువంటి నెయ్యిని అతను కొనుగోలు చేసి భక్తునిగా నా నెయ్యితో రామ మందిరానికి పంపించండి అని చెబితే పంపించినటువంటి లడ్లు పవన్ కళ్యాణ్ గారు, అదే సౌరభ్ బోరా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి బిఆర్ నాయుడు పాలక మండలిలో కూడా
సభ్యుడు అన్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా అందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. చంద్రబాబు మాట నువ్వు ఒక్కటి రాస్తే సంవత్సర కాలం అంతా కూడా నన్ను విచారణకు పిలిస్తే కరుణాకర్ రెడ్డికి చెమటలు కక్కినాయి అనే పేపర్లు రాస్తాయి. ఆంధ్రజ్యోతి నాడు సుబ్బారెడ్డిని పిలిచినారు అంటే సుబ్బారెడ్డి బయటికి రాగానే చెమటంతా కారిపోతా వచ్చినాయి అని రాస్తారు. ధర్మారెడ్డిని విచారణకు పిలిస్తే ధర్మారెడ్డి అప్రూవర్ అయిపోతున్నాడు అని రాశారు. సరే, విచారణ అయిపోయింది, మేమెవ్వరము కూడా దోషులము కాదు, మాకే సంబంధం లేదు అని చెప్పిన తర్వాత 15 రోజులు గమనించండి మీరు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాక్షాత్తు సుప్రీంకోర్టు నియమించినటువంటి ఆ సిట్ విచారణలో తేలిన విషయాల పట్ల మమ్మల్ని దోషులుగా పెట్టలేదని అక్కసుతో, కోపంతో, పగతో చంద్రబాబు నాయుడు రోజు ఇట్లాగేనా దర్యాప్తు చేసేది. అప్పటి వరకు మమ్మల్ని సిట్టు పట్టుకునేసింది, దొంగల్ని ఇక లోపలే చేస్తాడారు అనే మాట్లాడారు. నివేదిక వచ్చిన తర్వాత రోజు నుంచి ఈ రోజు వరకు ఆ నివేదికను తప్పు పడుతూనే ఉన్నారు. అంటే ఎంత అబద్ధాలతో రాజకీయం నడుస్తోంది ఈ రాష్ట్రంలో. ఇక దొరికినాం, ఇక మనం బయట పడలేము అని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద వెంకటేశ్వర స్వామి ద్రోహిగా చిత్రించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హైందవ మతం మీద మనం దాడి చేస్తున్నాము అని మన మీద కుట్రకు తెరలేపుతున్నారు. ఒక సెంటిమెంట్ ను రగిలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు చేసినంత హైందవ సేవ ఈ 80 సంవత్సరాల పాలక మండళ్ల చరిత్రలో ఏ కాలంలోనూ ఎప్పుడూ కూడా ఎవ్వరూ చేయలేదు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత పవిత్రమైన నిర్ణయాలు తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారిలో మాత్రమే. సమయం లేదు, ఇలాంటి విషయాలు మాట్లాడితే చాలా ఉన్నాయి. మీరు యూట్యూబ్లలోనూ నా పత్రికా సమావేశాలలోనూ చూస్తే తెలుస్తాయి. అత్యంత దైవ సేవ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న ఈ హిందూ వ్యతిరేక దాడిని మనం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా, విజయానంద రెడ్డి గారి అనుయాయులు, స్నేహితులు, చెల్లెమ్మలు అయిన మీరంతా కూడా ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్ళాలా. మన మీద కుట్ర చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మనం కాదు హైందవ సంస్కృతి మీద కుట్ర చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారులే మన మీద కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి జనంలోకి విషాన్ని ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డూనే ఒక చేతి బాంబుగా మార్చి జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని మీద వేసి సమూలంగా నాశనం చేయాలా అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దీని మీద మనం తిరగబడాలా, దీని మీద మనం సమాధానం చెప్పాలా. సమాధానం చెప్పడానికి ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ చోటునైనా సిద్ధంగా ఉన్నాం. మీరు పత్రికా సమావేశాలు చేసుకొని మీ పత్రికల్లో మీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకొని మమ్మల్ని దైవద్రోహులుగా ముద్ర వేసి ప్రజల్లోకి విషం నింపాలంటే చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళెవ్వరూ ఇక్కడ సిద్ధంగా లేరని చంద్రబాబుకు, కూటమి నాయకులకు హెచ్చరిస్తూ మనమందరము కూడా ఒక్కటే లక్ష్యం, ఈ హైందవ సమాజానికి అత్యంత సేవ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది అత్యంత నిరుపేదలైనటువంటి ప్రజలకు ఎనలేనటువంటి సామాజిక సంక్షేమ కార్యక్రమాలను అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తాను అధికారంలోకి వస్తే ఆనాడు విస్మరింపబడ్డటువంటి కార్యకర్తలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములను చేసి మీ చేత మీరిచ్చినటువంటి సూచనలతో రాష్ట్రాన్ని పరిపాలిస్తాను అని ఆదర్శవంతమైనటువంటి మాటలు మాట్లాడే చెప్పిన మాట మీద నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసమని
మనమందరము కూడా ఇక్కడ గుమిగూడినటువంటి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే మన లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటమే మన జయం అన్నది గుండెల నిండా నింపుకొని ఇంత సుశిక్షితంగా ఉన్నటువంటి చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా మరి అర్థిస్తూ మీ ఆధ్వర్యంలో